డాకు మహారాజ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఒక టిపికల్ బాలయ్య ఫిల్మ్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయనిపిస్తుంది ఈ మూవీలో. బాలయ్య డ్యూయల్ రోలు, ఒక ముగ్గురు హీరోయిన్లు, కూతురు వయసు ఉన్న హీరోయిన్తో కొన్ని అన్వాంటెడ్ క్రింజ్ సీన్స్, విలన్లు హీరోకి ఇచ్చే ఎలివేషన్లు, ఇంకా చాలా ఉన్నాయి లోపల దాచిపెట్టారు. ఇవన్నీ బాలయ్య ఫిలిమ్స్లో రొటీన్గా ఉండే ఎలిమెంట్సే. ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్లో ఒక 4 సినిమాలు తీసుకుని మిక్సీలో వేసి మిక్స్ చేసి ఈ సినిమా తీసినట్టున్నారు బాబీ గారు. కానీ ఒక బాబీ గారి డైరెక్షన్ ఫ్లేవర్ అయితే కనిపించింది ట్రైలర్లో. బాలయ్య ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేసుకుంటే ఆ సీన్స్ కానివ్వండి, విజువల్స్ కానివ్వండి చాలా బెటర్గా అనిపించాయి. యాక్షన్ సీన్స్ కూడా కొంచెం బాబీ గారి స్టైల్లో డిఫరెంట్గా ఉండేలా ఉన్నాయి. మనం వాల్తేర్ వేరేలో చూసాం కదా ఎలా ఉంటాయి ఆయన ఫైట్స్, ఇందులో కూడా ఆ స్టైల్ కనిపించింది కొంచెం. ఇక స్టోరీ అయితే రొటీన్ స్టోరీ లాగే ఉంది. విలన్స్ ఒక ఏరియాలో రౌడీయిజం చేస్తూ జనాలతో పని చేయించుకుని వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వకుండా తిరగబడిన వాళ్ళని చంపుకుంటూ భయపెట్టి బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి మన బాలయ్య జనాలను ఎలా రక్షిస్తాడు అనేది స్టోరీ అనిపిస్తుంది. ఇది కాకుండా ఫ్లాష్ బ్యాక్లో డాకు మహారాజ్ స్టోరీకి ఈ స్టోరీని ఎలా కనెక్ట్ చేస్తారో చూడాలి. డాకు మహారాజ్ వంశంలో వాడే ఈ రెండో బాలయ్య అంటారా, లేదంటే అది వేరే స్టోరీ ఇది వేరే స్టోరీ లాగా ట్రీట్ చేస్తారా అనేది చూడాలి. అయినా పెద్ద హీరో సినిమాలో స్టోరీ తొక్క ఎందుకు బ్రదర్, 4 ఫైట్లు 5 పాటలు, వల్గర్ స్టెప్స్తో ఒక ఐటమ్ సాంగ్, అంతకంటే ఏం కావాలి. ఇక ట్రైలర్లో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అదేంటో బాలయ్య మూవీ అనగానే తమన్కి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. బాబీ డియోల్ ఇక హైదరాబాద్లో ఇల్లు తీసుకుని ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు అనిపిస్తుంది. ఈ మధ్య ప్రతి సినిమాలో విలన్గా ఆయనే తీసుకుంటున్నారు. షైన్ టామ్ చాకో కూడా ఉన్నాడు ఈ సినిమాలో. ఇంకా చాలామంది విలన్స్ కూడా ఉన్నట్టున్నారు. బాలయ్య డబుల్ రోలా ట్రిపుల్ రోలా అనేది కొంచెం డౌట్గా ఉంది. ట్రిపుల్ రోల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే అది మన బాలయ్య బాబు గారికి చాలా మామూలు విషయం. ఇక ఆ దబిడి దిబిడి సాంగ్ గురించి, ఆ స్టెప్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇది సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఒక ఫ్యామిలీతో చూడవలసిన ఫ్యామిలీ సినిమా. ముఖ్యంగా మీ పేరెంట్స్ వెళ్ళి చూశారనుకోండి, అది లైఫ్ లాంగ్ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు. కాబట్టి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి అందరితో కలిసి చూడండి థియేటర్లో. ఇది డాకు మహారాజ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.